హాయ్ ఫ్రెండ్స్. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు ఒక డైలాగ్ చెప్తారు, ఇది సార్ నా బ్రాండ్ అని చెప్పి. ఆ డైలాగ్ గుర్తొచ్చి మన కళ్యాణ్ తనూజకి బాగా సెట్ అవుతుందని చెప్పేసి ఇది సార్ మా కళ్యాణ్ తనూజ బ్రాండ్ అని పెట్టాను. అది ఎందుకు పెట్టాను, దానికి కారణం ఏంటి అనేది క్లియర్గా మాట్లాడదాం, క్లియర్గా చెప్తాను. అంతకంటే ముందు మన హేటర్ మహాశ్రీలందరికీ కళ్ళు మండిపోయేలా, కడుపు కాలిపోయేలా, కళ్యాణ్ తనూజ బాండింగ్ని, వాళ్ళ ఫ్రెండ్షిప్ని హేట్ చేసే వాళ్ళందరికీ కుళ్ళుకొని కడుపు మండి దగ్నం అయిపోయే విధంగా మీకు ఒక వీడియో చూపిస్తాను. చూడండి, పక్కన ప్లే చేస్తాను చూడండి. మన మ్యూచువల్ ఫ్యాన్స్కి ఈ వీడియో ఒక కనువిందు, ఒక పంచపక్ష ప్రమాణాలు తింటే వచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్ సాటిస్ఫాక్షన్ ఇది. కానీ హేటర్స్కి మాత్రం నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్టు ఉంటుంది ఈ వీడియో చూసినప్పుడు. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే మీకోసమే, హేటర్స్ మీకోసమే చూపిస్తాను. ఇది కళ్యాణ్ తనూజ బాండ్ గురించి పిచ్చి కూతలని కూసే వాళ్ళందరికీ చెప్తున్నాను, వాళ్ళందరి కోసమే చూపిస్తున్నాను. మీరు చెప్పినట్టు నిజంగా వాళ్ళ బాండ్ బ్రేక్ అయి ఉంటే, మీరు చెప్పినట్టు నిజంగా వాళ్ళిద్దరూ విడిపోయి ఉంటే, మీరు చెప్పినట్టు నిజంగా వాళ్ళిద్దరి మీద పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత పగలు ప్రతీకారాలు ఉంటే పక్కన కూర్చుంటారా? ఇంకో వీడియో కూడా ఉంది, వాళ్ళిద్దరు పక్కన నిలబడి ఫోటో స్టిల్ కూడా ఇచ్చారు. ఆ వీడియో కూడా ప్లే చేయొచ్చు, కానీ అవసరం లేదు, ఒకటి చాలు మీ మొహాలకి, మీ హేటర్స్ మొహాలకు ఒకటి చాలు. ఇది చూసిన తర్వాత నాకు ఎక్కడ లేని ఉత్సాహం, ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఆనందం వచ్చింది. దీని వల్ల మీరు ఓవర్గా నేనేదో ఎక్స్పెక్ట్ చేసేస్తాను, హోప్స్ పెంచేస్తానని మీరు అన్నది దయచేసి నేను వాళ్ళిద్దరు ఒక ఫ్రెండ్స్గానే చూపిస్తాను మీకు. వాళ్ళు ఒక ఫ్రెండ్స్గానే అయినా సరే, వాళ్ళు ఒక ఫ్రెండ్స్గా అయినా సరే కలిసి ఉన్నారా బాబు అని చెప్పడానికి నేను వీడియో ప్లే చేశాను. వాళ్ళిద్దరిని ఒక సినిమాలో ఒక హీరో హీరోయిన్ పేరుని ఇష్టపడ్డప్పుడు వాళ్ళిద్దరిని చూస్తే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే, వీళ్ళని చూస్తే చాలు, వాళ్ళేం ప్రేమించుకోవాల్సిన అవసరం లేదు, పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళిద్దరు కలిసి ఉంటే చాలు, వాళ్ళిద్దరు కలిసి కనిపిస్తే చాలు, అదే హ్యాపీ ఫ్యాన్స్కి. ఆ హ్యాపీనెస్ కూడా మాకు లేకుండా చేస్తున్నారు, చెయ్యాలని చూస్తారు కూడా ఈ హేటర్స్. వాళ్ళందరికీ కళ్ళు మండేలా చేయడానికే ఈ వీడియో ప్లే చేశాం. అదేనమాట. ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నేను ఆ తబ్లేలు ఎందుకు పెట్టానంటే, ఇది సార్ మా కళ్యాణ్ తనూజ బ్రాండ్ అని చెప్పి. నేను ఇందాకనే మన డెమాన్ పవన్ రైతుల సాంగ్కు సంబంధించిన ప్రోమోకి వచ్చిన వ్యూస్ చూశాను అనమాట. ఎన్ని వ్యూస్ వచ్చినాయో మనోళ్ళకి అని చెప్పి. స్టిల్ నౌ 1 మిలియన్ దాటలేదు, 9 లక్షల చిల్లర ఎంతో వచ్చినాయి. మరి ఇంతకుముందు ఒకరు కంపారిజన్ చేశారు కదా, వాళ్ళిద్దరికి ఒక పర్సన్ ఎవరో కంపారిజన్ చేశారనమాట. డెమాన్ రీతులాగా కళ్యాణ్ తనూజ ఎందుకు రావట్లేదు, వాళ్ళు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు డెమాన్ రీతులాగా అని చెప్పేసి అన్నారనమాట ఒక మాట. డెమాన్ పవన్ ఇండివిజువల్ సాంగ్కి అంతంత మాత్రం రీచే, ఇద్దరు కలిసి చేసినా కూడా 3 రోజులు అవుతున్నా ఇంకా 1 మిలియన్ దాటలా. అలాంటిది మన తనూజాకి ఇండివిజువల్గానే ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ వ్యూస్ దాటినాయి. ఇండివిజువల్గా కళ్యాణ్ పడాలకి 6 మిలియన్ వ్యూస్ దాటే, అది కూడా రిలీజ్ అయిన రోజే. కళ్యాణ్ ఏమన్నా ఒక 2 రోజులు టైం తీసుకుందేమో 6 మిలియన్స్కి, కానీ 1 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్ అనేది ఒక రోజులో దాటేసింది. ఇక్కడికి ఇద్దరు కలిసి చేసినా 3 రోజులు అవుతున్నా ఇంకా 1 మిలియన్ దాటలా. వాళ్ళకేమో ఇండివిజువల్గానే ఆ రేంజ్ రీచ్ వచ్చింది. మరి కలిసి చేస్తే పరిస్థితి ఏంటి, ఏ రేంజ్ ఉంటుంది? అందుకే అన్నా, కళ్యాణ్ తనూజ కేటీ ఈజ్ ఎ బ్రాండ్. కళ్యాణ్ తనూజ ఈజ్ ఎ బ్రాండ్, నెవర్ ఫర్గెటింగ్ బ్రాండ్, ఎవర్ గ్రీన్ బ్రాండ్. కాబట్టి ఇంకొకసారి పోల్చేటప్పుడు కొంచెం ఆలోచించండి. ఎవరితో పోలుస్తున్నాం, ఎందుకు పోలుస్తున్నాం అని ఆలోచించండి. ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉండే సాక్ష్యాలు. 3 రోజులు అవుతున్నాయి, దానికి 1 మిలియన్ రాలా. డెమాన్ పవన్ సాంగ్కి 1 మిలియన్ దాటడానికి ఇన్ని రోజులు టైం పట్టింది. మరి వీళ్ళిద్దరికీ కళ్యాణ్ తనూజలకి కంపారిజన్ ఏంటో నాకు అర్థం కాదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటారేమో, ఇది ఎందుకు మళ్ళీ తీసుకొస్తున్నానని మీరు అనొచ్చు. ఎందుకు తీసుకొస్తున్నానంటే ఒకసారి మీకు అర్థమయ్యేలా చెప్దామని చెప్తున్నాను అంతే. గొడవలు పెట్టడానికి నాకేం సరదా కాదు గొడవలు పెట్టనీకి. అయినా కళ్యాణ్ తనూజ ఫ్యాన్స్ బేస్తో గొడవ పడేంత సీన్ వాళ్ళకి లేదు బేసిక్గా చెప్పాలంటే. కానీ గొడవలు పెడుతున్నా అని చెప్పేసి నేనేదో గొడవలు పెడుతున్నట్టు మాట్లాడతారు. ఉన్నది కదా మాట్లాడాను.
ఆడ వ్యూస్ పోల్చి చెప్పడం నా ఉద్దేశం అంతే. వాళ్ళిద్దరిని తక్కువ చేయడం కాదు, వీళ్ళిద్దరిని ఎక్కువ చేయడం కాదు. వ్యూస్ని పోల్చి చూస్తే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని. నేను పోల్చాల్సిన అవసరం లేదు, నేను గొడవ పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరి గురించి, వాళ్ళిద్దరి బ్రాండ్ గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే వాళ్ళిద్దరు కలిసి ఉండడం అనేది ఇప్పటికీ జరుగుతుంది, ఎప్పటికీ జరుగుతుందని మరొక్కసారి గుర్తు చేయడానికే ఈ వీడియో పెట్టాను. ఈ వీడియోలో ఆ వీడియో ప్లే చేశాను. ఇప్పటికైనా హేటర్స్కి అర్థమైందా కళ్యాణ్ తనూజ ఏంటో, వాళ్ళ బాండ్ ఏంటో? మీరు ఇంత హేట్ చేశారు, ఇంత నెగిటివ్ చేశారు, అయినా సరే ఇద్దరు కలిసి పక్క పక్కనే కూర్చున్నారు. పక్క పక్కన కూర్చోవడం పెద్ద విషయమా అని అనొచ్చు మీరు. కానీ మీరు ఎలా ఉన్నారు? వాళ్ళిద్దరు బద్ద శత్రువులు అయిపోయారు, వాళ్ళిద్దరు బాడీ బ్రేక్ అయిపోయిందని అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. మరి అక్కడ క్లియర్గా కనబడుతుంది వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు. తనూజాకి నచ్చకపోతే పక్కన కూర్చోదు, పక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడదు. నిజంగా వాళ్ళ బాడీ బ్రేక్ అయి ఉంటే మధ్యలో రీతి ఉండేది, తనూజ అటు ఉండేది, కళ్యాణ్ ఇటు ఉండేవాడు, అట్టుండేది సినారియో. కానీ ఇప్పుడు అలా లేదే. వాళ్ళిద్దరిని కలిసి చూడాలన్న ఫ్యాన్స్ కోరిక ఏంటో ఆ కింద కామెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది. నిజంగా ఇంత ఫ్యాన్ బేస్ సంపాదించుకునే వాళ్ళు నిజంగా అదృష్టవంతులబ్బా. నిజంగా నా ఒక్కడి అభిమానంతో పోలిస్తే నా ఒక్కడి అభిమానాన్ని 1,00,000 రెట్లు తీసుకెళ్తే అంత అభిమానం ఉంది వాళ్ళకి. నా ఒక్కడి అభిమానాన్ని 1,00,000 రెట్లు చేస్తే ఎంత అభిమానం ఉందో ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్లో అంత అభిమానం ఉంది వాళ్ళకి. నాకు నిజంగా చూస్తే చాలా ముచ్చట వేసింది అనమాట. వాళ్ళిద్దరిని కలిపి చూస్తే నాకు నిజంగా కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి నిజంగా, లిటరల్గా చెప్తున్నా. ఇంత హ్యాపీనెస్ని మాకు 7 నెలల నుంచి మిస్ అయ్యేలా చేసిన ఈ హేటర్స్ మహాశ్రేయులకి వాళ్ళని అనడానికి లేదు. ఇంకా ఏమన్నా సరే మళ్ళా వద్దులే, ఎందుకు వచ్చిన గొడవ, చచ్చిపోతారు ఊరికే. నేను అనే మాటలు కూరేస్తుంది వస్తారు, అందుకే వదిలేద్దాం. సరే, మ్యూచువల్ ఫండ్స్ అయితే సంతోషంగా ఉన్నారా? ఈ వీడియో చూపించాను కదా. మీరు నిజంగా సంతోషపడి ఉంటే కింద కామెంట్ అయితే చేసి చెప్పండి మీ సంతోషాన్ని. అదేవిధంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్ అన్నీ కొట్టేయండి, ఓకేనా?